మిస్ టియాన్, ఇప్పుడు నీకు ఎలాగో తెలిసిపోయింది. సరే, ఇంకా మాట్లాడుకుందామా? కానీ దానికన్నా ముందు నేను నీకు ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? నా సన్ గ్లాసెస్ రెడ్ కలర్ని ఫిల్టర్ చేస్తాయి, కానీ మేకప్ని ఫిల్టర్ని చేయలేకపోతున్నాయి. నేను నీ మేకప్ వల్ల మళ్ళీ కళ్ళు తిరిగి పడకూడదు అనుకుంటున్నాను. మిస్టర్ లియో మిస్ టియాన్ని మరీ ఎక్కువగా పడేయాలని చూస్తున్నారా? ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇంత న్యాచురల్ గా అబద్ధం నేను కూడా చెప్పలేను. మీరు చెప్పాలి అనుకుంటున్నది కేవలం నన్ను ముట్టుకోవడం వల్లే ఈ జబ్బు ఏమంటారు దీన్ని? ఐఎస్ సిండ్రోమ్. కోట్లలో ఎవరో ఒకరికి వస్తుంది. రెడ్ కలర్ చూడగానే నా కంట్రోల్ తప్పుతుంది, నా బాడీ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, ఇంకా నాకు కళ్ళు తిరుగుతాయి. ఒకవేళ ఇది ఎక్కువైపోతే నేను స్పృహ కోల్పోతాను. కానీ మరి నేనే ఎందుకు? నాకు తెలీదు, కానీ నా పర్సనల్ డాక్టర్ దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు. నమ్మలేకపోతున్నాను. కానీ మీరెందుకు అటు ఇటు తిప్పి చెప్పారు? ముందు క్లియర్గా చెప్పుండొచ్చు కదా. ఒకవేళ క్లియర్గా చెప్పేసుంటే నువ్వు నా వీక్నెస్ వల్ల లాభం పొందాలని చూస్తే? మీరెప్పుడు చెడునే చూస్తారా? చెడుని చూడును, నువ్వే నన్ను చెడ్డగా అనుకుంటున్నావు. కానీ మనసు మాట వినదు, అలాగే కంట్రోల్లో కూడా ఉండదు. నేను దీన్ని కంట్రోల్లో ఉంచి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలని చూస్తున్నాను. మీరిలా చేయడం వల్లే మిమ్మల్ని అందరూ చెడుగా అనుకుంటున్నారు. చూడు మిస్ టియాన్, మనం ఒక పని చేద్దాం. మిడిల్ రూట్ని తీద్దాం. నువ్వు అవుతావు నా లైఫ్ అసిస్టెంట్, ఇంకా దాంతోపాటు ఫ్యాషన్ డిజైనర్ కూడా. ఏమంటావు? లేదు, నేను కోరుకుంటున్నాను ఫ్యాషన్ డిజైనర్ ఇంకా లివింగ్ అసిస్టెంట్. కానీ రెండింటిలో తేడా ఉంది. చాలా తేడా ఉంది, ఎందుకంటే సీక్వెన్సే డిసైడ్ చేస్తుంది ప్రపోర్షన్. తను అసలు చాలా మొండితే. నేను అనుకున్న దానికన్నా చాలా స్మార్ట్. సరే, ఒప్పుకుంటున్నాను. ఓకే, అయితే మిగతా కండిషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రోజు నుండి నా కలలు ఇక్కడి నుండి ప్రాణం పోసుకుంటాయి. అరే సార్ని తన వైపు ఎలా తిప్పుకుంది? మిస్ టియాన్, మీకు మా కంపెనీ స్వాగతం పలుకుతుంది. ముందు వెళ్ళి మిస్టర్ లియోని కలుద్దాం, ఎందుకంటే మీకు ఇక్కడ వాతావరణం ఇంకా అలవాట్ల గురించి తెలుస్తుంది కదా. సరే అయితే. ఇన్విటేషన్కి చాలా చాలా థ్యాంక్స్. నేను ఈ ప్రోగ్రామ్కి టైంకి చేరుకుంటాను. సరే, బాయ్. మిస్టర్ లియో, ఈ రోజు జాబ్లో నా ఫస్ట్ డే. సరే చెప్పండి, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? నమ్మకం ఉంది నువ్వు ఈ వాతావరణానికి త్వరగా అలవాటు పడిపోతావు, ఇంకా నాకు షీల్గా కూడా అవుతావు. సరే మిస్టర్ లియో, నేను ఇక్కడ డిజైనర్ ఇంకా అసిస్టెంట్ రెండు పనులను చేస్తాను. సరే, నేను వెళ్ళి నా వర్క్ చూసుకోనా? ఆగు అసిస్టెంట్ టియాన్, ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో. డిజైనర్స్ క్యాజువల్ అవ్వచ్చు, కానీ అసిస్టెంట్ అయిన కారణంగా నువ్వు డెలికేట్గా ఉండడం చాలా అవసరం. నేనైతే ఏం చూడలేదు. నేను కూడా ఏం చూడలేదు. మిస్టర్ ట్యాంగ్, కరెక్ట్ టైంకి వచ్చావు. నువ్వు తనని దగ్గరుండి డిజైన్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళు. ఈసారి వర్క్ అయిపోవాలి, అర్థమైంది కదా? ఓకే మ్యామ్. రండి, మీకు వీళ్ళందరినీ పరిచయం చేస్తాను. తను మా చీఫ్ డిజైనర్ మిస్ జేంగ్ కియాన్, డిజైన్ డిపార్ట్మెంట్ కి బ్యాక్ బోన్ లాంటి వారు, అండ్ ఆల్సో డిజైన్ డైరెక్టర్ కూడా. హాయ్ మిస్ జాంగ్. ఇంకా తను మా డిజైనర్ మిస్టర్ గౌ, అద్భుతమైన స్కెచ్లు వేస్తారు. హాయ్ మిస్టర్ గౌ. వెల్కమ్ టు ది టీమ్. ఇతను డిజైనర్ జియాంగ్ జియాంగ్, సూపర్ మోడలర్ కూడాను. నన్ను ఫ్లర్ట్ చేయాలని చూడకు. ఇంకా తను డిజైనర్ వ్యాంగ్, ఇంకా వెన్ వెన్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. నా పేరు టియాన్ టియాన్. సరే మిస్ జెన్, షీఈ్ ఆల్ యువర్స్. ఇక నేను వెళ్తాను.
మీతో కలిసి పని చేయడం చాలా గర్వంగా ఉంది. మీ దగ్గర నాకు చాలా నేర్చుకోవడానికి లభిస్తుంది. మాటలు తక్కువ పనెక్కువ. అదిగో అదే నీ సీట్. స్టార్ట్ చేయడానికి ముందు గుర్తుపెట్టుకో, నువ్వు మిస్టర్ లియూ ప్రోడక్ట్ స్టైల్ని నేర్చుకోవాలి. వెళ్ళి పని చేసుకోండి. చూడు, మ్యామ్ మాటలు అలాగే ఉంటాయి, కానీ తన మనసు అలా కాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను వచ్చి అడుగు. సరే, అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ లియూ, ఈ రోజు మధ్యాహ్నం బ్లూ స్కై డ్రీమ్ వెల్ఫేర్ హోమ్ లోని పిల్లల పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ రెడ్ కలర్ ఎక్కువగా ఉండొచ్చు, ఏదైతే మీకు ఇష్టం లేదో. మిస్ టియాన్ ని కూడా మీతో పాటు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటా. అసిస్టెంట్ టియాన్ ఎలా పనిచేస్తుంది మిస్టర్ ట్యాంగ్? నేను మిస్ జియాంగ్ తో మాట్లాడాను. ఇంకా మిస్ టియాన్ దగ్గర ఇప్పటికైతే పనేమీ లేదు. మీరు కావాలంటే తన్ని మీ వెంట తీసుకెళ్లొచ్చు. అయితే టియాన్ని తీసుకురా. ఓకే, ఆగు. కేవలం ఆ టైంని వదిలేసి ఎప్పుడైతే నేను అసిస్టెంట్ని కానో నన్ను నా పని చేసుకోకుండా డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. ఇంకో విషయం, నా లివింగ్ అసిస్టెంట్ జాబ్ గురించి ఇక్కడ ఎవ్వరికి కూడా అస్సలు తెలియకూడదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా నన్ను తప్పుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా నాకు నమ్మకం ఉంది మీరు నన్ను అర్థం చేసుకుని నా కండిషన్ని రెస్పెక్ట్ చేస్తారు అని. నాకు తెలిసి ఇలా చేయడం వల్ల తను తప్పుగా అనుకుంటుంది. నేను స్వయంగా వెళ్తాను. మార్నింగ్ సార్. మీరంతా మీ పని చేసుకుంటూ ఉండండి. మిస్టర్ లియూ జస్ట్ మిమ్మల్ని చూడడానికి వచ్చారంతే. ఫైవ్ మినిట్స్ తర్వాత పార్కింగ్ దగ్గర కలు. ఇది చెప్పు, ఇక్కడేం జరుగుతుంది? తన్నంత త్వరగా అంచనా వేయలేం. మిస్ టియాన్ అమాయకమైన అమ్మాయి అనుకున్నాను, కానీ తను మాత్రం కిలాడి లేడీలాగుంది. అప్పుడే అంచనా వేయలేం కూడా. ఓ, ఈ లిటిల్ ప్రిన్సెస్ ఇక్కడికి పని చేయడానికి వచ్చిందా, లేక బాస్ కి గాలం వేయడానికి వచ్చిందా? మిస్టర్ ల్యూ, ఇక్కడ రెడ్ కలర్ లేదు. అయితే మరి ఇంకా ఇక్కడ ఎంతసేపు కూర్చుంటారు? ఇంకా మీ షాంపెయిన్ కూడా ఎప్పుడో అయిపోయింది. వర్క్ అని చెప్పి రెస్ట్ తీసుకోవడం నీకు నచ్చదా? థ్యాంక్ యూ మిస్టర్ ల్యూ, కానీ ఈ ఫాల్తూ పనుల వల్ల ఏమవుతుంది? ఇంకా దానికన్నా మంచిది మీరు నన్ను డిజైనర్ డిపార్ట్మెంట్లో నన్ను నా పని చేసుకొనివ్వడం. నేను ఇక్కడికి వచ్చినందుకు షియాన్ షింగ్ యొక్క షేర్ పైకి వెళ్తుంది. మరి ఇది ఫాల్తూ ఎలా అయింది? నేను జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ రెస్ట్ మోడ్ ఎప్పటికి అవుతుందని. ఈ సమయంలోనే నేను ఇప్పుడే మిస్టర్ ట్యాంక్తో పాటు వెళ్తాను. మీరు లోపలికి వెళ్ళకూడదు. నేను మీ బాస్ ని కలవాలి. నాకు తనతో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఇంటర్వ్యూ ప్లీజ్, నా మాట కాస్త వినండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కాసేపటి ముందు నేను ఒక జబ్బు చేసిన బాస్ ఇంకా తన హక్కుల కోసం పోరాడే అమ్మాయి యొక్క వీడియోని చేశాను. దీనికి 100 మిలియన్ వ్యూస్ వస్తాయని ఊహించలేదు. ఎడిటర్ నన్ను కిచ్చుకి టీమ్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా $500 ఇంక్రిమెంట్ కూడా. ఇది కదా హ్యాపీ న్యూస్. మరి సాడ్ న్యూస్? మిస్ రోజ్, ఎప్పుడైతే నిన్ను గోస్ట్ హెడ్ పంపించామో అప్పటి నుండి మీ వ్యూస్ తగ్గిపోయాయి. నువ్వు నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఎవరితోనూ ఇలా అంటుంటే విన్నాను. అప్పుడే తను నన్ను ఒక విచిత్ర బాస్ ని ఇంటర్వ్యూ చేయడానికి 1 వీక్ టైం ఇచ్చాడు.
అయితే నువ్వు ఇక్కడ బాస్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చావా? అవును. ఈ డిసర్ట్ షాప్ యజమాని తన ఎక్స్ ఫోటోని ఈ ప్లాస్టిక్ కవర్ పైన అంటించారు. ఎందుకంటే అందరూ తనని పోక్ చేయాలని. నేను తనని ఏమడగాలి అనుకుంటున్నానంటే ఇంత గొప్ప ఐడియా అసలు తనకి ఎలా వచ్చింది అని. సూపర్ ఐడియా కదా. రోజ్, నాకేమనిపిస్తుందంటే నీకు తను ఇంటర్వ్యూ ఇవ్వకుండా చాలా మంచి పని చేశారనిపిస్తుంది. బహుశా నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. తను ఏమనుకుంటుంది నన్ను? మెంటల్ బాస్. నా బాస్ అయితే ఆ మెంటల్ వాళ్ళకి మించినవాడు. అయితే మరి లియోసిలాయి దగ్గర ఇంటర్వ్యూ ఇప్పించారు. సరే, నేను ట్రై చేస్తాను. నన్ను టియాన్ అని అందుకే అంటారు. నువ్వెంత మంచిదానివి టియాన్. సారీ, నేనే తీసేస్తాను. ఏం పర్వాలేదు. వినండి వినండి, అందరూ వినండి. మన బాస్ యొక్క అన్నింటికంటే పెద్ద సీక్రెట్. అరే వదిలే యార్, నాకు ఆయన వింత ప్రవర్తన అలవాటైపోయింది. నాకు వినాలని లేదు. సరేలేండి. నేనేమనుకున్నానంటే మీకు మిస్టర్ లియు ఇంకా మిస్ టియాన్ గురించి వినడానికి మీకు ఆత్రంగా ఉంటుందని. త్వరగా చెప్పు, ఏంటి విషయం? మిస్టర్ లియు, నేను డాక్టర్ లీ దగ్గర మీకోసం అపాయింట్మెంట్ తీసుకున్నాను. సరే, నువ్వు మిస్ టియాన్ని తీసుకునిరా. ఓకే సార్. బై ది వే, నేను డిజైన్ డిపార్ట్మెంట్లో ఒక పుకారు విన్నాను మీ గురించి. చూడు మిస్టర్ ట్యాంగ్, నేను ఇక్కడ ఉన్నంతకాలం ఇలాంటి పుకార్లు పుడుతూనే ఉంటాయి. అందుకే ప్రతి చిన్న చిన్న విషయాలు నాకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఈ పుకార్లో ఇంకో పేరు మిస్ టియాన్ అని వినిపిస్తోంది. అలాగే. సరే, అసలు విషయం చెప్పు. విన్నదేంటంటే అసిస్టెంట్ టియాన్ తన లవ్ గురించి చెప్పడానికి మీకు లవ్ లెటర్ రాస్తుందంట. లవ్ లెటరా? అయితే మరి ఏమైంది టియాన్? మిస్టర్ లియో ఒప్పుకున్నాడా? వినడానికి చాలా కుతూహలంగా ఉంది. డోంట్ వరీ, నేను నీకోసం ఎంత దూరమైనా వెళ్తాను. యు ఆర్ సో స్వీట్ ఉమ్మా. మిస్టర్ లియు, మీరు ఫ్రీగా ఉన్నారా? నేను కలవాలి. నాకు తెలిసి లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళిందనుకుంటా. ఫాలో అవుదామా? ఇదంతా నాకు నా కళ్ళతో చూడాలి. ఒక్కడు గుర్తుంచుకో, లవ్ లెటర్ అన్ని సమయాల్లోనూ వర్కౌట్ అవుతాం. నాకు ఇప్పుడు డిజైనర్ టియాన్ అంటే భయం మొదలైంది. అంటే టియాన్ నాతో ప్రేమలో పడిపోయింది. అంటే దీని అర్థం నా మ్యాజిక్ తలకెక్కి కూర్చుంది. బహుశా ఒకవేళ మనమే తప్పుగా అనుకుంటున్నామేమో. లేదు, తను నన్ను నిజంగానే ప్రేమిస్తోంది. తను నన్ను ఎప్పుడూ దూరంగానే ఉంచాలని చూసింది. కానీ ఈసారి ప్రేమ వల్ల ఏమీ చేయలేక తను నా దగ్గరకు వస్తుంది. ఇక ఇది మిస్అండర్స్టాండింగ్ అయితే కానే కాదు. మిస్టర్ లియు, నాకైతే అలా అనిపించడం లేదు మిస్ టియాన్. కోట్లాది టీనేజ్ అమ్మాయిల కళ నువ్వు కాదు, కానీ నేను చాలా బాగా అర్థం చేసుకోగలను. అయితే మరి మిస్ టియాన్తో కలిసి ఈ రోజు మధ్యాహ్నం డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం. ఈసారి నేను ఒక్కనే వెళ్తాను. ఈ టైం మిస్ టియాన్తో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. అర్థం అయిపోయింది. హాయ్ నా మ్యాజిక్. నేను ఇప్పుడు కలవలేను. ఇలా ఎందుకు అనిపిస్తుంది? తన మాటల్లో మళ్ళీ ఏదో తేడా అనిపిస్తుంది. ఇతనికి ఏమై ఉంటుంది? మిస్టర్ లియు, 1 మినిట్ ఆగండి.
ఏమైంది? మిస్టర్ లియు, సడన్ గా ఈ మిస్ టియాన్ కి మీపై ప్రేమ ఎలా కలుగుతుంది? ఆ రోజు నేను తనని పిలిచాను కదా, ఆ సమయంలో ఖచ్చితంగా తనేదో మిస్అండర్స్టాండ్ చేసుకుంది. నాలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిలకి చాలా కామన్. ఐఆమ్ యూజ్డ్ టు ఇట్. మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు, కానీ నాకేమనిపిస్తోందంటే మీరు త్వరగా అపార్థాన్ని తొలగిస్తే మంచిదనిపిస్తోంది. కానీ నేను అది ఎలా చేయగలను? మిస్టర్ ట్యాంక్, అవాయిడ్ చేసే కొన్ని రోజులు ఇలాగే ఉండనివ్వు. ఇప్పుడు నా అందాన్ని ఏం చేయాలి? అందమా, నేను నిన్ను ఏం చేయాలో చెప్పు. నేను తప్పిపోయాను ప్రేమ సముద్రంలో, కానీ ఈ ప్రపంచం మనల్ని కలవనివ్వదు. ఇదే నిజం. నిన్ను ఇంకా నన్ను, ఇదే మన ఇద్దరి ప్రేమ సంత. మిస్టర్ లియు, ఖచ్చితంగా ఇది లవ్ లెటర్ అయ్యి ఉంటుంది, కానీ నేను నిందని నా పైన వేసుకోవాలి. విను టియాన్, నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయివి. అందంగా కూడా ఉంటావు, ఇంకా చాలా స్మార్ట్ కూడా. ఎలా చూసినా చాలా టాలెంటెడ్. అర్థం కావడం లేదు, ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు? కొంపదీసి అదైతే కాదు కదా, తనకి నా పైన ప్రేమ అయితే కలగలేదు కదా. అలా జరగకూడదు. తనకి తెలిసిపోయి ఉంటుంది నేను రిజెక్ట్ చేయబోతున్నానని, అందుకే వెళ్ళిపోవాలని చూస్తుంది. అందుకని డైరెక్ట్గా చెప్పేస్తాను. చూడు టియాన్, నాకేమనిపిస్తుందంటే ఒక లివింగ్ అసిస్టెంట్గా నువ్వు నాకు చాలా స్పెషల్ పర్సన్వి. ఇంకా నేను వదులుకోవాలనుకోవడం లేదు. మిస్టర్ లియు, నేను మీకు ఎంత స్పెషల్ అయినా అయ్యుండొచ్చు, కానీ మన ఇద్దరి మధ్యలో కాస్తైనా దూరం ఉంటేనే మంచిది. తను నా ముందు అమాయకురాలిగా నటిస్తుంది. తెలియడం లేదు తను నేను చెప్పేది అసలు ఎలా తెలుసుకుంటుంది. మిస్ టియాన్, నువ్వంత స్మైల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మేకప్ చాలా బాగుంది, కానీ అది నా పైన ఎలాంటి ప్రభావం చూపించదు. మిస్టర్ లియు, నాకేం అర్థం కాలేదు. మీరు అసలు ఏం చెప్తున్నారు? నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనంతా అర్థం చేసుకోగలను. ఒకవేళ అర్థం చేసుకొని ఉంటే ఒప్పుకోండి. సారీ మిస్, నేను ఇలాగే ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది. మిస్టర్ లియు, మిస్టర్ లియు, ఓ నో. ఒక మాట స్ట్రైట్గా చెప్తాను మిస్ టియాన్, నాకు తెలుసు నీ దగ్గర లవ్ లెటర్ ఉంది, ఇంకా అది కూడా నా కోసం. కానీ నేను దాన్ని చూడను, ఎందుకంటే నేను నీకు నో చెప్పలేను. మిస్టర్ లియు, ప్లీజ్ మీ కాస్ట్లీ కళ్ళద్దాలను తీసి ఒక్కసారి దీన్ని చూస్తారా ప్లీజ్? ఇది లవ్ లెటర్ కాదు. మిస్టర్ లియో, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీరు షియన్షింగ్ గ్రూప్ ని ఆకర్షణలో నిలబెట్టారు. ప్రతి యంగ్ పారిశ్రామికవేత్త మీలాగే అవ్వాలి అనుకుంటారు. మీ ఇంటర్వ్యూ లభిస్తుందా? శాండిల్స్. ఇది ఇంటర్వ్యూ రిక్వెస్ట్, లవ్ లెటర్ కాదు. బహుశా ఏదో అపార్థం జరిగినట్టుంది. మీరు అసలు అలా ఎలా ఊహించుకున్నారు? మీకు ఇంకా నాకు మధ్య చాలా తేడా ఉంది. మిస్ టియాన్ చెప్తోంది ఏంటంటే ఆలోచన తేడా అని. అది కూడా కొద్దిగా కాదు, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. వెరీ గుడ్. సరే, నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. అలాంటి ఒక ఆలోచన అయితే లేదని. కంగారు పడకండి, అది ఇప్పుడు లేదు, ఇంకెప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మీరు అసలు నా టైప్ కాదు కాబట్టి. అదైతే ఇంకా మంచి విషయం. నన్ను ఏ సాధారణ మనిషి కూడా ఇంటర్వ్యూ చేయలేరు, ఎందుకంటే నేను నా ఆలోచనలు తేడాగా ఉంటాయి. మిస్ టియాన్, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు.
టియాన్ 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 కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది. ఐఎమ్ సారీ, అతను అంత సులభంగా నో చెప్తాడని అస్సలు అనుకోలేదు. సరే వదిలేసాయి. అందరికీ తెలుసు అతను ఇంటర్వ్యూ తీసుకోవటం ఈజీ కాదు. ఒకవేళ తను దీనికి ఒప్పుకున్నా ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా అయి ఉండేది. నాకేమనిపిస్తుందంటే ఆ ఇంటర్వ్యూ సడన్ గా అవ్వాలి. ఇంకా తను సీఈఓలా అస్సలు ఉండడు కూడా. అతను ఒక ఏలియన్ లా ఉంటాడు. అసలు ఎలా ఉండాలి అంటే ఆ లూఓసి సీనియర్ లా టాలెంటెడ్, హ్యాండ్సమ్, అలాంటి పర్సనాలిటీ. అలా చూడగానే ప్రేమ పుట్టేస్తుంది. ఓహో, లూసి కేవలం ఒకసారి మాత్రమే కలిసావు కదా, అప్పుడు తన మీద ప్రేమ పుట్టేసిందా? అంటే అది ప్రేమ కాదు, కానీ తనంటే మాత్రం మంచి అభిప్రాయం ఉంది. తను నా కలల రాకుమారుడు. ఎందుకు కాదు, కళ్ళ రాకుమారుడు. నిజం చెప్తున్నాను, చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఏం చెప్పాలి, తను నా ఐడల్. ఈ టైటిల్ అందరికీ సూట్ అవుతుంది. అసలు ఏమాత్రం షో ఆఫ్ చేయట్లేదు. అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు. తను ఇచ్చిన ఎంట్రీ కానీ, తన టాలెంట్, ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్. లూఓసి డిజైనర్ టాయ్ వరల్డ్ కి రారాజు. ఇది మ్యాగజైన్ కవర్ కదా, తనకు నేను చూపిస్తాను ఒక మనిషికి ఏ ఉండాలని. లూసి రాగానే లైమ్ లైట్ మిస్టర్ లియో నుండి జరిగింది. మిస్టర్ ట్యాంగ్, రిపోర్టర్ శ్యాన్తో ఇంటర్వ్యూ అరేంజ్ చేయి ఇప్పుడే. మిస్టర్ లియూ, కానీ నేను చాలా ఆలోచించాను. నేను నీ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయలేను. నిన్న ఒప్పుకోలేదు కదా, ఇంకా ఈరోజు ఒప్పుకున్నాడు. అసలు ఇతని మైండ్లో ఏం రన్ అవుతుంది? నాకు తెలిసి టియాన్ ఒప్పించినట్లుంది. నాకు తెలిసి ఇక్కడ ఒక సీక్రెట్ లవ్ స్టోరీ మొదలు కాబోతుంది. మిస్టర్ లియూ, కాస్త ఇటువైపు చూడండి. చాలు చాలు, చాలా బాగుంది మిస్టర్ లియూ. సూపర్, అసలు వరల్డ్స్ ప్రిన్స్ చార్మింగ్. మిస్ టియాన్, ఇప్పుడు తెలిసిందా నాకన్నా బెటర్ ఎవరు ఉండరని? మిస్టర్ లియూ, మీరు సడన్ గా మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే నేను మ్యాగజైన్ కవర్ పైన రావాలి. మిస్టర్ లియూ, మీ సమాధానాలు ఎప్పుడూ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయి. అలాగే ఉండాలి. జీనియస్కి అదే కదా గుర్తింపు. మిస్టర్ లియూ, సోషల్ మీడియాలో అంతా మీరే ఉంటారు. అయినా కూడా మీరొక మిస్టరీని. ప్రజలు అనుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు అని. కలల్లో వినుల్యూ, మన బిజినెస్ ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకు, మంచిగా అనిపించదు. అంకల్, ఈ రోజుల్లో యంగ్ పీపుల్ దీన్ని చాలా ఇష్టపడతారు. జావ్ ఏవైతే ఫోటోలు పంపించారో అవి కూడా ఇలాగే ఉన్నాయి. కానీ తేడా ఉంది. నువ్వు షియాన్ షంగ్కి సీఈఓవి, దాంతోపాటు ధనిక కుటుంబం నుంచి వచ్చావు, ఇంకా హ్యాండ్సమ్ కూడా. నువ్వు త్వరగా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అంకల్, మీరు జావ్ గురించి ఆలోచించండి. ఫారెన్లో చదివి వచ్చిన తర్వాత తను కంపెనీ రన్ చేయవచ్చు. నాకది తెలీదు అసలు తను ఏం నేర్చుకున్నాడు. కానీ తను రేపు వస్తున్నాడు. రేపు నువ్వు కూడా వచ్చే, అందరం కలిసి డిన్నర్ చేద్దాం. నేను స్వయంగా జావ్ కోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేస్తాను. ఈరోజు డిజైన్ డిపార్ట్మెంట్ పార్టీ ఉంది. రావాలనుకుంటే నువ్వు కూడా వచ్చేయి. ఒక డ్రింక్ తీసుకో. ఇంకెప్పుడైనా నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. నువ్వు టీంలో లేవు. ఇలాంటి వాటికి వస్తూ ఉంటే నీ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. నువ్వు ఈ వాతావరణానికి అలవాటు అవ్వాలి కదా. ఒకసారి వచ్చి చూడు, ఇక్కడ అసలు ఏమేమి అవుతుందో తెలుసుకోవాలి కదా. పదండి, నా వెహికల్ ముందుంది. కంపెనీ గ్యారేజ్లో వెయిట్ చేస్తున్నాను. నాకు నీతో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సారీ, నేనిప్పుడు వెళ్ళాలి. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఈరోజు పార్టీకి రాలేను. నెక్స్ట్ టైం నేనే పార్టీ ఇస్తాను. సరే, ఏం పర్వాలేదు. బై బై. అరే, రావచ్చు కదా. ఇంక పద. వచ్చి కూర్చో. మిస్టర్ లియూ, మనం ఏదో ఒకటి చెయ్యాలి.
ప్రతిసారి నాకేమనిపిస్తుందంటే ఎక్కడ దొరికిపోతానో అని. నీకు ఇలా చేయడం ఎక్సైటింగ్ అనిపించిందా? ఇతనికి ఎవరు ఏమైనా పర్వాలేదు. చైల్డిష్. డాక్టర్ లీ ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన బయటకు వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత వస్తారు. నా బ్రదర్ వస్తున్నాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి కాస్త షాపింగ్ చేయాలి. మీ బ్రదరా? డాడ్, నేను చేరుకున్నాను. భయపెట్టేశారు కదరా. సర్ప్రైజ్! జావ్ జావ్. వెల్కమ్ హోమ్. ఇదంతా ఏంటి? మై సన్. అరే డాడ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నువ్వు తిరిగి వచ్చేసావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. లోపలికి వదా. ఇది చూడు బాబు, ఇదంతా నీ అన్నయ్య నీకోసం ప్రేమతో చేశాడు. బాగుందా అతని సర్ప్రైజ్? చూస్తుంటే ఈ డెకరేషన్ అంతా లియోనే చేసినట్టున్నాడు. సర్ప్రైజ్ నిజంగా చాలా బాగుంది డాడ్. నాకు తెలుసు నీకు నచ్చుతుందని. లెట్ మీ ఇంట్రడ్యూస్ నా స్పెషల్ అసిస్టెంట్ టియాన్. సెటప్లో హెల్ప్ చేయడానికి వచ్చింది. హాయ్, ఇక్కడికి మీకు స్వాగతం. లియో అసిస్టెంటా? తను చూడ్డానికి అలా అనిపించడం లేదే. బాబు, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వు, ఇంకా కలిసి తిందాం. జావ్ జావ్. నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. నేను అక్కడ నీ కోసం సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను. ఏంటి, ఇంకో సర్ప్రైజా? ఇది సర్ప్రైజా? ఓర్ దేవుడా, రెడ్ బ్యాక్గ్రౌండ్. ఇదేనా పెళ్లి ఫోటోనా? మిస్ టియాన్, ఈరోజు నేను లో ప్రొఫైల్ తీసుకుంటాను. నీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. ఇంకా లో చేయగలరా? అంత సులభం కాదు. మిస్టర్ ట్యాంగ్, మీకు కూడా కష్టమా? మిస్టర్ ట్యాంగ్, నీకు దక్కుతున్న గౌరవంతో నువ్వు సంతోషంగా లేవా? అలా ఏం లేదే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మిస్ టియాన్, చూసావు కదా నువ్వు, నేను నా ఎంప్లాయీస్ గురించి ఎంత ఆలోచిస్తాను. ఈ పిచ్చోడికి జన్మనిచ్చినందుకు వీడి పేరెంట్స్ కూడా బాధపడుతూ ఉండుంటారు. మిస్టర్ ల్యూ, నాకు నమ్మకం ఉంది మీరు మీ మాట మీద నిలబడగలరు అని. ఇంకా ఆఫీస్లో నా చుట్టుపక్కల కాస్త తక్కువగా తిరుగుతారని. సీఈఓ అయిన కారణంగా మీకు ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఓకే? ఒక అసలైన మగాడు ప్రపంచంలో వచ్చే రూమర్స్ని అస్సలు పట్టించుకోడు.